హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఎంటీఎస్ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను, లాస్ట్ రోజు చూసేయండి. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకైతే ఒక 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ పూర్తి నోటిఫికేషన్ మీకు తెలుసుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లికేషన్ మీకు కావాలంటే అది కూడా మీకు ఎలా దొరుకుతుంది మీకు దాని కూడా క్లారిటీ అని చెప్తాను. వీడియోని లాస్ట్ వచ్చి చూసేయండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ మనం క్వాలిఫికేషన్ అయితే చూసుకుందాం. దీంట్లో అనేది గ్రూప్ ఏ ఉద్యోగాలు, అదేవిధంగా గ్రూప్ బి ఉద్యోగాలు, తర్వాత గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పూర్తి క్లారిటీ అయితే చెప్తాను, లాస్ట్ వచ్చి చూసేయండి. అండ్ గైస్, ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది పిహెచ్డి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 5 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అప్పుడే ఇక్కడ మీరు అనేది డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళకైతే అప్లై అనేది చేసుకోగలరు. డిజరబుల్గా అనేది ఎక్స్పీరియన్స్ అయితే కొన్ని అడిగారు, ఇది మ్యాండేటరీ ఏం కాదండి. ఒకవేళ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోండి, డిజరబుల్గా అనేది ఎప్పుడైనా ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఇదైతే మీరు చూసుకునే ప్రయత్నం చేసేయండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ అనేది చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనేది చూసుకుంటే గ్రూప్ ఏ ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఇన్ మాస్టర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం 60% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది 3 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది రిలేటివ్ ఫీల్డ్లో అనేది. అండ్ డిజరబుల్గా పిహెచ్డీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే అకాడమీ అసోసియేట్ అనేది చూసుకుంటే గ్రూప్ బి ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఇది కూడా అయినా చూసుకుంటే మాస్టర్ డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్లో 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఫిషర్ కావచ్చు, లేదా జియాలజీ అగ్రికల్చర్ జియాలజీలో అయితే మీరు ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అకాడమీ అసోసియేట్ గ్రూప్ బి అనేది చూసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది అనేది చూసుకుంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో అనేది వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ నెక్స్ట్ ఉద్యోగాలను చూసుకుంటే ఈడిపి అసిస్టెంట్ అనేది ఫస్ట్ క్లాస్లో అనేది బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కంప్యూటర్ అప్లికేషన్లో కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో ఉన్న మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. దీంతో పాటు చూసుకుంటే డేటా ఎంట్రీ టెస్ట్ కూడా ఉంటుంది, అది ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఉద్యోగాలను చూసుకుంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అండి గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు అనేది టైపింగ్ టెస్ట్ అయితే చూస్తారు. అండ్ 30 words per minute అనేది మీరు టైప్ అనేది చేయగలగాలి. డిజరబుల్గా అనేది 3 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్ అండి. అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. జస్ట్ 10th క్లాస్ మీరు పాస్ అయి ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. కాకపోతే ఇక్కడ మీకు టైపింగ్ రైటింగ్ టెస్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే బేసిక్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎక్కడైనా మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మినిమం అనేది 6 months లేకపోతే ఒక 3 months కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నమే చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే హిందీ, అదేవిధంగా తెలుగు అయితే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడాల్సి అయితే ఉంటుంది. డిజరబుల్గా అనేది ఇది మ్యాండేటరీ ఏం కాదు. గాయస్, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళకైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏజ్ రియాక్షన్ అయితే వర్తిస్తుంది అన్ని పోస్టులకు అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, తర్వాత అకాడమీ అసోసియేట్ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈడిపి అసిస్టెంట్ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 year వరకు ఏజ్ రియాక్షన్ వర్తిస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే సర్వీసింగ్ పర్సన్ వాళ్ళకైతే 5 year వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు, ఏజ్ రియాక్షన్ కూడా వర్తిస్తుందండి మీకు అనేది. అండ్ యూడీసీ వాళ్ళకు, ఎంటీఎస్ వాళ్ళకు కూడా ఇక్కడైతే చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ అనేది ఈ నోటిఫికేషన్ అయితే October 21 రావడం అయితే. వేకెన్సీ అనేది చూసుకుంటే డిప్యూటీ డైరెక్టర్ గ్రూప్ ఏ ఉద్యోగాలు అయితే ఒకటైతే ఉండడం జరిగింది. జనరల్లో అయితే ఉంటుంది, ఎవరైనా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. వీళ్ళకు శాలరీ అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బేసిక్ అనేది 131,400 అయితే ఉంటుందండి. అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకైతే ఇక్కడ శాలరీ అనేది స్టార్టింగ్ 57,700 అయితే ఉంటుంది బేసిక్. దీంతోపాటు అనేక రకాల అలవెన్స్ కూడా ఉంటాయి. ఒక వేకెన్సీ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ వాళ్ళకైతే కేటాయించారు. తర్వాత అకాడమీ అసోసియేట్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉందండి. వీళ్ళకు శాలరీ అయితే 35,400 అయితే ఉంటుంది బేసిక్ అనేది. జనరల్ వాళ్ళకైతే ఉంది, ఎవరైనా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. తర్వాత అకాడమీ అసోసియేట్ గ్రూప్ బి ఉద్యోగాలలో అనేది చూసుకుంటే ఒక వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి కూడా శాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేటాయించారు. తర్వాత ఈడిపి అసిస్టెంట్ వాళ్ళకైతే గ్రూప్ బి ఉద్యోగాలు ఒక వేకెన్సీ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది.
అండ్ ఓబీసీ వాళ్ళకైతే ఈ వేకెన్సీ కేటాయించడం జరిగిందండి. తర్వాత వేకెన్సీ అనేది చూసుకుంటే యూడీసీ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉందండి. వీళ్ళకి సాలరీ అనేది లెవెల్ 4 కింద, అంటే ఇక్కడ మీరు చూసుకుంటే బేసిక్ అనేది 25,500 అయితే ఉంటుంది. అండ్ జనరల్ వాళ్ళకి కేటాయించారు, ఎవరైనా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. తర్వాత ఎంటీఎస్ అండి, గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి, ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇంకా ఇక్కడ వీళ్ళకు లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. జనరల్ వాళ్ళకైతే ఉంది కాబట్టి ఎవరైనా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి మీరు అనేది. గైస్ ఈ వేకెన్సీ అనేది చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. ఇది హైదరాబాద్లో నుంచి రావడం జరిగింది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవడానికి ట్రై అనేది చేయండి. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క పోస్ట్కి అనేది వేరువేరుగా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అదైతే మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత రిలేటివ్ డాక్యుమెంట్ అయితే అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావచ్చు, టెక్నికల్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా ఇక్కడ మీరు అటాచ్ అనేది చేసి ఓన్లీ జిరాక్స్ మాత్రమే అండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోండి లాస్ట్గా అనేది సెల్ఫ్ అటాస్టెడ్ అని రాసి ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అనేది మీ హ్యాండ్ రైటింగ్తో సెల్ఫ్ అటాస్టెడ్ అని రాసిన తర్వాత కింద సిగ్నేచర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత కింద డేట్ కూడా మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి మీ అన్ని జిరాక్స్ పైన. ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది November 20 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడికి పంపించాలని ఇక్కడైతే లాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 తెలంగాణకు అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి ఈ అడ్రస్కి అనేది. అండ్ గ్రూప్ ఏ ఉద్యోగాలకు అనేది మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే మీకు టోటల్గా అనేది ఇక్కడ చూసుకుంటే జీఎస్టీ కలుపుకొని 1,180 రూపాయలు అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. గ్రూప్ బి వాళ్ళకైతే 590 రూపాయలు, గ్రూప్ సి వాళ్ళకైతే 354 రూపాయలు అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీరు ఫ్రీగానే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇలా అయితే చూపిస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆఫ్టర్ అనేది కిందికి అయితే స్క్రోల్ అనేది చేసిన తర్వాత ఇక్కడ వేకెన్సీ అనేది చూపిస్తుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి పోస్ట్కి అయితే సపరేట్గా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటాయండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి ఇక్కడ, అదేవిధంగా అకాడమీ అసోసియేట్, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్ వాళ్ళకి ఇక్కడైతే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసి అది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ ఈజీగా అనేది అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అనేది చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.